ప్రముఖ కన్నడ హీరో దర్శన్ ఒక అభిమానిని చంపి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. చిత్రహింసలు పెట్టి మరీ చంపాడు పవిత్ర గౌడ కోసం. ఇద్దరు జైలుకి వెళ్లారు. వాళ్ళతో పాటు మరో 6 జైలుకి వెళ్లారు. వీళ్ళు జైలుకి వెళ్లిన తర్వాత మధ్యలో కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ బెయిల్ మంజూరు చేసిన తర్వాత సుప్రీంకోర్టు వీళ్ళు దీన్ని తీవ్రంగా పరిగణించి వెంటనే ఆ జైలు క్యాన్సిల్ చేయిస్తే దాంతో వెంటనే దర్శన్ అయితే మళ్ళీ తీసుకొచ్చి బెంగళూరులో ఉన్నటువంటి పరప్పన జైల్లో పెట్టారు. పరప్పన జైలు కాకుండా ఇంతకు ముందు ఎక్కడైతే ఉన్నాడో బళ్ళారి జైల్లో అక్కడికే పంపించాలని బెంగళూరు పోలీసులు కోర్టులో వినతి పత్రం సమర్పించారు. దాంతో అది నిన్న విచారణకు వచ్చింది. ఆ విచారించినప్పుడు ఒక వ్యక్తి తన చేతిలో పిటిషన్ పట్టుకొని వచ్చి జడ్జి గారు వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకండి, ముఖ్యంగా ఈ దర్శన్ని వదలకండి, అందరినీ కూడా ఉరిశిక్ష వేయండి, వీళ్ళకి ఉరిశిక్ష వేయకపోతే బయట ప్రపంచానికి చాలా తీవ్రమైనటువంటి నష్టం చేసిన వారు అవుతారు, ఇలాంటి వారు బయట తిరగకూడదు, వీళ్ళకి బెయిల్ మంజూరు చేయడమే కాదు ఉరిశిక్ష వేయాలి వీళ్ళకి అంటూ ఆ వ్యక్తి తన చేతిలో పిటిషన్ పట్టుకుని గట్టిగా అరిచాడు. దాంతో నువ్వెవరు అని జడ్జి అడిగితే ఆయన వ్యక్తిగత విషయాలన్నీ చెప్పాడు. ఏదేమైనా సరే నువ్వు పిటిషన్ దాఖలు చేసి దాని గురించి ఒక దరఖాస్తు తీసుకుంటే మేము దాని గురించి విచారిస్తాం, కానీ నువ్వు ఇలాగ పిటిషన్ చేతిలో పట్టుకొని వస్తే మేమేమీ చేయలేమంటూ ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ చాలా మంది ఇప్పుడు బెంగళూరులో దర్శనికి గనక ఉరిశిక్ష వేయగలిగితే న్యాయం బ్రతికినట్టు. పైగా ఇలాంటి తప్పులు ఎవరు కూడా చేయరు. అంటే హీరోల అభిమానులు చంపడం అని కాదు, ఎవడిని చంపడు. హీరో అనేవాడికి అంటే ఇలాంటి తప్పులు చేసినటువంటి ఎవరికైనా సరే ఉరిశిక్ష వేస్తే కోర్టుల మీద నమ్మకం పెరుగుతుంది అనేది ఇప్పుడు అక్కడ ఎక్కువ జనాలు అభిప్రాయపడుతున్నారు ఆ విధంగా.